ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. యువర్ బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ లైఫ్? బికాస్ నా కోపం. నాకు అది చాలా లాస్ కూడా అయింది నా లైఫ్లో. అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఆబ్వియస్లీ యాంగర్ అనేది. అది కంట్రోల్ కూడా అవ్వదు నాకు. అది ఏంటో అది యూనో నా లైఫ్ జర్నీ, నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను ఇట్లా చేంజ్ అయిపోయాను. అండ్ చాలాసారి కంట్రోల్ చేసుకుంటాను, నాకు తెలియకుండా ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వీక్నెస్ ఫర్ మీ. డూ యూ బిలీవ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? యా, అవునా? ఎప్పుడైనా కలిగిందా ఎవరి మీదైనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్? అయింది కాబట్టే కదా లవ్ అయింది. లవ్ ఎట్ ఫస్ట్ అంటే ప్రపోజల్ మీ సైడ్ నుంచి వచ్చిందా, అటు సైడ్ నుంచి అటు వచ్చిందా? సైడ్ నుంచి వచ్చింది. Yeah. అమ్మాయిలు కదా, కొంచెం అటు సైడ్ నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఎవరైనా ఏం చెయ్యాలి, అప్పుడు ముకుందా ఎలా ఇంప్రెస్ అవుతారు? వెరీ నైస్ క్వశ్చన్. ఏం చేయాలి అంటే ఫస్ట్ సైలెంట్గా ఉండాలి. నాకు ఎక్కువ మాట్లాడతారు కదా, వాళ్ళు నచ్చరు అబ్బాయిలు. సైలెంట్గా ఉండాలి, మెయింటైన్ చేయాలి. సో అప్పుడు ఇంప్రెస్ అయిపోతాను నేను. ఇంకేం ఎక్స్ట్రా సర్కస్ చేయక్కర్లేదు. సో మరి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని నెక్స్ట్ టైం లైఫ్లో యాక్సెప్ట్ చేస్తారు? క్వాలిటీస్ గురించి నేను అంత ఆలోచించలేదు, కానీ ఆబ్వియస్లీ లవ్, జెన్యున్ లవ్, ప్యూర్ లవ్ ఉండాలి, విచ్ ఇస్ వెరీ మెయిన్ ఇప్పుడు ఈ జనరేషన్లో. కేరింగ్, లవ్ అవన్నీ ఉంటే చాలు దానికి. ఎస్. ఎప్పుడైనా సరే ఎవరైనా అనదర్ కపుల్ని చూసేటప్పుడు మీరు కొంచెం జెల్స్ ఫీల్ అయ్యే థింగ్స్ ఏంటి? ఏంటి అని ఇద్దరు క్యూట్గా ఉంటే అనిపిస్తుంది. ఇద్దరు క్యూట్గా ఉన్నారు ఏంటి ఇద్దరు క్యూట్గా లవ్ చేసుకుంటూ కేర్ చేసుకుంటూ ఉంటే కొంచెం వీళ్ళిద్దరు ఎంత మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. ఇచ్చే మా లైఫ్లో ఎవరు లేరే అలా అనిపిస్తుంది. మీలో ఉన్న వీక్ పాయింట్ ఏంటి? వీక్ పాయింట్ అదే చెప్పాను కదా, కోపం అదే తప్ప ఇంకేం. ఎవరైనా ఎమోషనల్గా మాట్లాడితే ఈవెన్ ఐ విల్ బికమ్ ఎమోషనల్, అది కూడా చెప్పొచ్చు. కుకింగ్ బాగా చేస్తారా? కుకింగ్ రాదు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీది? బిర్యానీ. బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, తమిళ బిర్యానీ? హైదరాబాద్ బిర్యానీ, కర్ణాటక బిర్యానీ, తమిళ్లో చేసిన బిర్యానీ, అన్ని బిర్యానీస్ నాకు చాలా ఇష్టం. సో అమ్మ చేసే వంటల్లో మీకు బాగా ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఏంటి? చికెన్లో అన్ని బాగా చేస్తాను. సో మరి కృష్ణ, ముకుంద, మురారి టీంలో మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? నాకు ఆబ్వియస్లీ గగన్ అండ్ ప్రేరణ చాలా క్లోజ్. సో అప్పుడప్పుడు గొడవ చేసుకుంటూ ఉంటాం, కానీ సెట్ అయిపోతాం. ఫ్రెండ్షిప్ అంటే అంత మాత్రం ఉండాలి కదా. ముగ్గురు రీల్స్ చేస్తుంటారు, బాగా ఉంటాం, లైవ్స్ చేస్తుంటారు, పక్కనే సెట్ లో ఉంటారు, కానీ వేరే వేరే ప్లేసెస్ లో చేస్తుంటారు, లైవ్ చేస్తూ ఉంటాం. ముగ్గురు చాలా 100 ఎపిసోడ్ కి లైవ్ చేసినట్టున్నారు. సో గగన్ లో మీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? గగన్ వాయిస్ చాలా బాగుంది, నాకు అది చాలా ఇష్టం. బేస్ వాయిస్ ఉంది. సో చాలా బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నేను ఎప్పుడు డల్గా ఉన్నా నవ్విస్తాడు వచ్చి. సో అది నాకు చాలా ఇష్టం. అండ్ ప్రేరణ గారిలో మీకు ఇష్టమైన క్వాలిటీస్? ప్రేరణ, నేను ఒక్క రోజు కూడా ప్రేరణ డల్గా ఉండడం, ఆఫ్ మూడ్లో ఉండడం నేను చూడలేదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, అల్లరి చేస్తూ ఉంటుంది. మీరు స్క్రీన్లో ఏం చూస్తారు, ఆఫ్ స్క్రీన్లో కూడా షీఈస్ జస్ట్ లైక్ దాట్. ఎవరికైనా నచ్చుతుంది. అంటే కృష్ణ క్యారెక్టర్కి కరెక్ట్గా యాప్ట్ అంటారా? యా, షీ ఇస్. ఎస్. అండ్ ప్రియా గారు ఈ సారీస్ కానీ ఆర్నమెంట్స్ కానీ చాలా బాగుంటాయి. సీరియస్గా సెట్లో కూడా అలానే ఉంటారా ప్రియా గారు? నో, సెట్లో షీఈస్ వెరీ స్వీట్. అందరినీ చాలా బాగా చూసుకుంటారు, కేర్ తీసుకుంటారు. అండ్ లంచ్ టైంలో ఫుడ్ తీసుకొని వస్తారు ఇంటి నుంచి. కుకింగ్ బాగా చేస్తారని విన్నాను. షీఈస్ వెరీ స్వీట్. స్వీట్. ఎస్. అండ్ మరి ఒక షేర్ అండ్ ఒక డేర్ ఉంది, మరి చెయ్యాలి మరి మీరు. ఓకేనా? ఫస్ట్ షేర్ చేద్దామా, డేర్ చేద్దామా? ఏదైనా చెయ్యాలి కదా, కంపల్సరీ చెయ్యాలి మరి. ఇప్పుడు నో అనడానికి లేదైతే. ఇప్పుడు మీరే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి. ఎంత డేర్ మేము అసలు మీకు. ఐ థింక్ మీరు అసలు ఎంత డేర్ పర్సన్ చూడండి. ఫస్ట్ మీరు చూస్ చేసుకున్నారు. ఇది యాక్సెప్ట్ చేస్తారా చేయరా? నో అంటున్నారు. చేయాల్సిందే కదా. కష్టమైన డేర్ ఇది. అది ఏంటి చెప్పండి బయటికి. ఏసీపీ సార్కి కిస్ చేయాలి. ఏసీపీ సార్ ఈ రోజు షూటింగ్ లో లేరు. ఎక్కడైనా చేయొచ్చు, హ్యాండ్ మీద అయినా లేరు. షూటింగ్ రాలేదు. కింద కింద కిందనే రెడీగా ఉన్నా. అది డూప్. డూప్ ఇలా పైకి పిలిచి ఒక్కసారి ఇలా 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 వచ్చి మా కెమెరా అలా క్యాప్చర్ చేస్తుంది. చెప్పకుండా చేయాలి. అతనికి కూడా తెలియకూడదు అందులో ఏమన్నా ప్రాంక్ అని ఉందా. యాక్చువల్లీ వీఆర్ నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ రైట్ నౌ.
ఆలోచిస్తున్నా ఏమనుకుంటారు, ఏమైనా కమెంట్ చేస్తారా అని. అప్పుడు మీరు చెప్పొచ్చు ఇక్కడ హ్యాండ్ మీద కిస్ చేసిన తర్వాత ఇదిగోండి చూడండి నాకు డేర్ వచ్చింది అని. పిలిస్తే ఐ థింక్ ఇల్ నాట్ కమ్. నేను ఏం ఆలోచిస్తానంటే గొడవ చేశాను, ఫైట్ అయింది, అందుకే ఆలోచిస్తున్నా. ప్యాచప్ అయిపోవచ్చు దీంతో. మురారి హాయ్ సార్, నేనే కాల్ చేశాను మీకు ఇంటర్వ్యూ గురించి.